అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ఈరోజు మన ఈ తరం కథల్లో ఎపిసోడ్ అయితే ఒక అబ్బాయి స్నేహం ప్రేమగా మారితే తప్పేంటి అని తను ప్రేమించిన అమ్మాయికి చెప్పాలనుకుంటూ లెటర్ అయితే పంపించడం జరిగిందండి. ఈ లెటర్ ద్వారా ఆల్రెడీ అమ్మాయికైతే ప్రపోజ్ చేశారు. సో, ఇంకా కన్విన్స్ చేయడానికైతే ఈ లెటర్ పంపించారు. మీరైతే తన స్థానంలో ఉంటే ఏం చేస్తారు అనేదైతే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఏడాది క్రితం ఎప్పటిలాగే ఆఫీస్‌కెళ్ళడానికి ఎంజీబీఎస్‌లో మెట్రో ఎక్కాను. అమీర్పేటలో ఆగింది రైలు. గేట్లు తెరుచుకోగానే వెన్నెల నింపుకున్న ఓ జాబిలి ఎంటరయింది. సరాసరి వచ్చి నా పక్కనే కూర్చుంది. తనని చూస్తూ నా కళ్ళు రెప్పవేయడం మరిచాయి. రైలు వేగం అందుకోగానే ఎక్స్‌క్యూజ్ మీ అంది తను. అటు ఇటు చూసా. పిలుస్తోంది నన్నే. ఏంటండి అంటూ తన కళ్ళలోకి చూసా. అమృతం తాగినట్టుగా ఉన్న ఆ కళ్ళు నా మనసుకు మైకం తెప్పించాయి. నేను నా ఊహాలోకంలో ఉండగానే చేతిలో ఓ లెటర్ పెట్టింది. ఈ అడ్రస్ ఎక్కడో మీకు తెలుసా అంది. ఆ మాటలతో మత్తు వదిలించుకొని లెటర్లోకి తొంగి చూసా. ఈసారి నా కళ్ళు మరింత మెరిశాయి. తను మా ఆఫీస్లోనే కొత్తగా చేరుతుంది. అలా ఆఫీస్ బయటే మొదలైన మా పరిచయం కొద్ది రోజుల్లోనే పరుగులు పెట్టింది. రాగానే మా చూపులు కలచలనం చేసుకునేవి, నవ్వులు పలకరించుకునేవి. మేము ఊరుకుంటామా? క్యాంటీన్లో మాటలు, వారాంతాల్లో సినిమాలు. శాలరీ వచ్చిన రోజే షాపింగ్. కలుసుకునే ఏ అవకాశము వదులుకునేవాళ్ళం కాదు. తను నా పక్కనుంటే గంటలు కూడా క్షణాల్లా కరిగిపోయాయి. అప్పటికే తనకి నా మనసులో ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ దాటేసి అద్దంకి స్నానం ఇచ్చేశా. మరి తను నా గురించి ఏమనుకుంటుంది? ఈ ఊహ రాగానే నాలో ఎక్కడా లేని టెన్షన్. నో చెబుతుందేమోనని చాలా భయపడ్డా. ఆలస్యం చేయకుండా నా మనసులో మాట చెప్పి, తన మనసులో ఉన్నదేంటో కనుక్కోవాలని అనుకున్నాను. అందుకే తన పుట్టినరోజే సరైంది అని అనుకుని ఐ లవ్ యూ డార్లింగ్ అని రాసి ఒక పెద్ద కేకు తన చేతిలో పెట్టా. బాక్స్ తెరవగానే భద్రకాళిలా మారింది. ఏంటిది పిచ్చి పిచ్చిగా ఉందా అంటూ నిప్పులు కురిపించింది. ఇంకా ఏదో చెప్పబోతుంటే చెంప చెళ్ళుమనిపించింది. నాతో పాటు అక్కడున్న వాళ్ళంతా షాక్. ఇంత భయంకరంగా స్పందిస్తుందని నేను అనుకోలేదు. అయినా తను కొట్టినందుకు బాధ లేదు గాని ఎక్కడ నాతో మాట్లాడడం మానేస్తుందో అనే భయం. చివరికి అదే జరిగింది. ఆఫీసులో నేను కనిపిస్తే తల పక్కకి తిప్పుకునేది. క్యాంటీన్‌లో మాటలు కూడా కట్. వీకెండ్స్‌లో వినోదాలు లేవు. నో చాటింగ్, నో కాలింగ్. పిచ్చి పట్టినట్లుగా ఉండేది. నాకు రోజులు, వారాలు, నెలలు ఇదే వరుస. ఎన్ని ప్రయత్నాలు చేశానో. క్షమాపణ అడిగితే కనికరించలేదు. బుజ్జగింపులకు దిగి కూడా రాలేదు. చివరికి ఆశలన్నీ వదిలేసుకున్న దశలో కనికరించింది. ఓ రోజు స్వయంగా నా దగ్గరికొచ్చింది. నిన్నెప్పుడు ప్రేమికుడి దృష్టితో నేను చూడలేదు. మంచి ఫ్రెండ్‌గానే భావించా. అలాగే ఉందామంది. వెళ్తుండగా అడిగితే చిన్న హగ్ కూడా ఇచ్చింది. అది చాలదా నా ఆశలు మళ్ళీ చిగురించడానికి? స్నేహితులు ప్రేమికులు కారాదనే నియమం ఎక్కడైనా ఉందా? తనెందుకలా సినిమా డైలాగులు చెప్తుంది? ఇప్పటికీ నాకర్థం కాని విషయాలవి. ఏదేమైనా కొన్ని నెలల తరువాత తను నా చెంతకొచ్చింది. మనం మనసులో గట్టిగా కోరుకుంటే ప్రపంచమంతా ఏకమై మనకు సాయం వస్తుందంట. ఎవరో మహానుభావుడు చెబితే విన్నాను. మరెక్కడో చదివాను. మరి నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఎందుకు తిరిగి ప్రేమించదు? ఇప్పుడు అదే నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నాను. అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నాను. తరుణ్. నేనైతే పేరు మార్చయితే చెప్పాను. సో, చూసారు కదా! ఈ అబ్బాయి ప్రేమైతే సక్సెస్ కావాలని కోరుకుందామండి. ఎందుకంటే తను చాలా గాఢంగా ప్రేమిస్తున్నట్టే అనిపించింది నాకైతే. మీకైతే తన ప్రేమ గురించి ఏమనిపించిందనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అసలు ఆ అమ్మాయి తిరిగి ప్రేమిస్తే బావుంటుందంటారా? వద్దనుకుంటే మంచిదంటారా కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు గానీ ఎవరు